Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. ఓకే సార్ అంటూ వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళ వైపు అడుగులు వేశాడు విక్రమ్. రామ్ మాత్రం కూల్‌గా అక్కడి నుంచి బయటికి వచ్చేసి తిరిగి నవ్య వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. కొంతసేపటికి తిరిగి రిసార్ట్‌కి చేరుకున్నాడు రామ్. బావ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇంతసేపు అడిగింది నవ్య రామ్‌కి ఎదురొస్తూ. అది చిన్న పనుండి అలా వెళ్ళి వచ్చాను. అయినా ఇప్పుడు ఇంటికి వచ్చేసాను కదా! ఇంకేంటి ప్రాబ్లమ్ అన్నాడు రామ్. సరేలే వెళ్లి ఫ్రెష్ అవ్వు నీకు డిన్నర్ వడ్డిస్తాను అంటూ 2 అడుగులు ముందుకు వేసింది నవ్య. నవ్య మామయ్య ఎక్కడా? రూమ్‌లో ఉన్నాడు. మరి అత్త? అమ్మ, నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నా రూమ్‌లో ఉంది. మమ్మీ ఏమైంది? ఏం లేదు. నేనోసారి మామయ్యతో మాట్లాడాలి అంటూ అక్కడి నుంచి రఘు గారి దగ్గరికి వెళ్ళాడు రామ్. అక్కడ రఘు గారు ఆలోచిస్తూ ఉండడం చూసి వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాడు. మామయ్య నేను చెప్పిన విషయం ఏం ఆలోచించారు? ఆల్రెడీ మాలిని వాళ్ళకి విషయం తెలిసిపోయింది. వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు కూడా. మీరు తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే చాలా పెద్ద అనర్థమే జరుగుతుంది అన్నాడు రావణ్. కానీ రామ్ ఎందుకో చెప్పాలంటే భయంగా ఉందిరా అన్నారు రఘుగారు. మామయ్య అత్త గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ఓసారి వెళ్లి మాట్లాడి చూడు. అప్పుడు అత్త ఏమంటుందో మనకు తెలుస్తుంది కదా! నేను నవ్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కొంచెం నువ్వు మాట్లాడగలవు. అప్పుడు అంటూ రఘుగారి భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్. నవ్య మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం. బావ కానీ ఇప్పుడా? ఈరోజు ఇక్కడే ఉండిపోయి రేపు వెళ్దాం? లేదు మనం వెళ్ళాలి. అంటూ గట్టిగా చెప్పడంతో సరే అయితే తినేసి వెళ్దామా? లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా తిందామా? అడిగింది నవ్య. అక్కడికి వెళ్ళాక తిందాం. ఇప్పుడేం తినాలి అనిపించట్లేదు అంటూ సంధ్య గారికి కూడా చెప్పేసి అక్కడి నుంచి తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు రామ్. సంధ్య గారు అక్కడి నుంచి రఘు గారి దగ్గరికి వచ్చారు. రఘు ఏమైంది? రామ్ ఎందుకంత తొందరగా వెళ్ళిపోయాడు నవ్యని తీసుకొని? నేను ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. అరే! వాళ్ళేదో వెళ్ళిపోయారు. మనమే అర్థం చేసుకోవాలి అంటూ లేచి నిలబడి సంధ్య గారి చేయి పట్టుకొని సంధ్య, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కదా! అడిగారు రఘు గారు. ఏమైంది రఘు? నీకు ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను అర్థం చేసుకోకుండా ఉంటానా? అడిగారు సంధ్య. అది కాదు సంధ్య. ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేశాను అంటే ఏదో ఒక బలమైన కారణం ఉండబట్టే చేశాను అని నువ్వు అనుకుంటావా? లేదంటే నన్ను తప్పు పడతావా? అడిగారు రఘు. అబ్బా రఘు! ముందు విషయం ఏంటో చెప్పు. అయినా ఇందాకటి నుంచి చూస్తున్నా ఏదో మదన పడుతున్నావు. కానీ అదేంటో చెప్పటం లేదు. విషయం ఏంటో నాకు చెప్తేనే కదా రఘు తెలుస్తుంది. విషయం ఇది అని తెలిస్తేనే కదా నేను కూడా ఏదైనా నిర్ణయం తీసుకోగలను అన్నారు సంధ్య. సంధ్య అది అంటూ ఓ 2 నిమిషాలు ఆగి అక్కడే ఉన్న వాటర్ తీసుకొని గడగడ తాగేశాడు. రఘు నువ్వు బానే ఉన్నావు కదా! అసలేమైంది నీకు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? అంటూ ప్రశ్నిస్తూ అడగడంతో ఇక ఏదైతే అది అయింది అని చెప్పడానికి నిశ్చయించుకొని గట్టిగా శ్వాస తీసుకొని వదిలి, సంధ్య నువ్వు నాకు దూరమైన తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల నేను మాలినిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది చెప్పారు రఘు. ఆ మాటలు విన్న సంధ్య ఒక్కసారిగా షాకై నిల్చున్న చోటే కూలబడిపోయారు. సంధ్య అంటూ ఆవిడ దగ్గరికి వచ్చిన రఘు గారిని చూస్తూ ఇంత మోసమా? నేను మీకు దూరమైతే అంత ఈజీగా మీ లైఫ్‌లోకి ఇంకొక అమ్మాయిని ఎలా రానిచ్చారు? అడిగింది సంధ్య. సంధ్య చెప్తున్నాను కదా! తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తుంది. ఇవన్నీ సాకులు. మీకు ఏదో ఒకటి చెప్పడానికి కావాల్సిన సాకులు. ఇవన్నీ నీ కోసం, మన బిడ్డ కోసం నేను చేసిందంతా మర్చిపోయారా? సరే నా గురించి వదిలేయండి. నవ్య అది మీ రక్తం పంచుకొని పుట్టిన కూతురే కదా! దానికి అన్యాయం చేయాలని ఎలా అనిపించింది? అంటే ఆ రోజు మీరు చూపించిన ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ కూతురా? అడిగింది సంధ్య. అవును. తను నాకు, మాలినికి పుట్టిన కూతురు చెప్పారు రఘు. అనివార్య కారణాల వల్ల లేదంటే ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి అంటే పిల్లలు కనరు. లేదంటే నాకిది చెప్పండి. మీరు, మీ చెల్లి, ఆమె భర్త చేసిన ఆరోపణలు నిజమని నమ్మి నవ్య మీ కూతురు కాదు అనుకున్నారా? అడిగిన అడిగిన దానికి సమాధానం చెప్పండి రఘు అడిగారు సంధ్య ఏడుస్తూ తన షర్ట్ కాలర్ పట్టుకొని. నాకు నీ బాధ తెలుస్తుంది సంధ్య. కానీ నా వెర్షన్ కూడా విను ప్లీజ్. నా గురించి నీకు తెలీదా? తెలుసు. చాలా బాగా తెలుసు అని నేను భ్రమపడ్డాను. కానీ తెలుసుకోలేకపోయాను. అప్పట్లో మీ చెల్లి వేసిన అభాండాలకి, ఆరోపణలకి బెల్లం కొట్టిన రాయిలా ఉంటూ, నన్ను నా శీలాన్ని శంకించినప్పుడే నేను చచ్చిపోయాను రఘు. కానీ ఎక్కడో ఒక ఆశ. నా రఘు అలాంటి వాడు కాదు. నా రఘుకి నేనంటే ఏంటో తెలుసు. నా క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసు అని నేను భ్రమపడ్డాను. ఈ రోజుతో ఆ భ్రమలన్నీ పటాపంచలు చేసేసావు కదా! ఇన్ని రోజులు ఈ విషయం నవ్య గాని, రామ్ గాని చెప్పలేదు కదా! కనీసం వాళ్ళు చెప్పినా బావుండు. అసలు రామ్ నన్ను కలిసిన మొదటి రోజే చెప్పి ఉంటే ఇంకా బావుండేది. అసలు ఈరోజు నీ కంటి ముందు ఉండకపోయేదాన్ని. సరే
ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నేనెక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వు, నీ రెండో భార్య, నీ కూతుర్లతో హాయిగా బతుకు. నీకు గానీ, నీ భార్యకి కానీ నేను అడ్డురాను అన్నారు సంధ్య ఏడుస్తూ. సంధ్య అలా మాట్లాడతావేంటి? ఒక్కసారి నువ్వు నాకు దూరమైనందుకే ఇప్పటి వరకు ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బ్రతికాను. నువ్వు బ్రతికున్నావు అన్న నిజం తెలిసిన క్షణాన నిన్ను చూసినప్పుడు తిరిగి నాలోకి ప్రాణం వచ్చింది. ప్లీజ్ సంధ్య మళ్ళీ నా నుంచి దూరం అయ్యి నాకు నరకాన్ని మిగిలించకు అన్నారు రఘు బాధగా. నేను నీకు నరకం మిగిల్చడం ఏంటి రఘు? పాపం మళ్ళీ మాలిని బాధపడుతుంది. అయినా ఇన్ని రోజులు మీరు ఇక్కడ నా దగ్గర ఉండిపోవడమే తప్పు. ఇంకొక క్షణం కూడా మీరు నా కళ్ళకు కనిపించకండి. వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి అన్నారు సంధ్య కోపంగా. సంధ్య నాకు తెలుసు నీకు నా మీద చాలా కోపంగా ఉంది అని. బట్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ నేనెందుకు అలా చేయాల్సి వచ్చిందో కనీసం వినవా? ఏం వినాలి? నువ్వు దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావో వినాలా? లేదా దాంతో ఎలా కూతుర్ని కన్నావో వినాలా? అడిగింది సంధ్య. జస్ట్ నేను దాన్ని పెళ్లి చేసుకున్నాను. దానితో కూతుర్ని కూడా కన్నాను. నేను కాదు అనట్లేదు కదా! ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో శ్రీజ పుట్టిందో నీకు తెలియాలి అన్నారు రఘు కూడా అంతే ఆవేశంగా. ఇప్పుడు చెప్తున్నాను విను. నా జీవితంలో మాలినితో పెళ్లి జరిగిన తర్వాత నేను తనని దగ్గరికి తీసుకుంది 2, 3 సార్లు అంతే. అది కూడా ఫుల్లుగా తాగిన మైకంలో నువ్వు అనుకొని ఆ భ్రమలో తనని దగ్గరికి తీసుకున్నా. అంతే తప్ప దాని మీద మోజుపడి కాదు అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్. ఇటు రఘు తన తండ్రితో చేసుకుంటే సంధ్యని మాత్రమే చేసుకుంటాను అని చెప్పిన తర్వాత, అయినా సంధ్య ఫోన్ కనుక్కొని తన ఫోన్‌కి ఫోన్ చేశాడు. హలో! సంధ్యేనా మాట్లాడేది? అనుమానంగా అడిగారు ఆయన. అవును మీరు? నేను రఘు తండ్రిని. నీతో కొంచెం మాట్లాడాలమ్మా అన్నారు పట్టాభిరామయ్య గారు. చెప్పండి అంకుల్. చూడమ్మా నా కొడుకు నేను సుధాకర్ చెల్లి మాలినికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నా. కానీ మా వాడు నిన్ను ప్రేమిస్తున్నాను అని నీ పేరే జపిస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ నా కూతురు జీవితం గురించి కూడా నేను ఆలోచించాలి. ఎందుకంటే మాలిని నా ఇంటి కోడలుగా వస్తేనే నా కూతురు తన అత్తగారింట్లో సుఖంగా కాపురం చేసుకుంటుంది. అంతేగాని ఇప్పుడు మీ ఇద్దరి కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే నా కూతురు నా ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాల్సి వస్తుంది. నాకు అది ఇష్టం లేదమ్మా. దయచేసి నువ్వు అర్థం చేసుకుంటావు అని ఆశిస్తున్నాను. దయచేసి నా కొడుకు జీవితం నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు వాడికి కనిపించకు. నీకు కావాలి అంటే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. కానీ నువ్వు వాడి జీవితం నుంచి వెళ్ళిపో. అదొక్కటి చేసి పెట్టు నాకు చాలు అన్నారు పట్టాభిరామయ్య గారు. అప్పటికే సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తన బాధ మొత్తాన్ని దిగమింగుకొని, అంకుల్ మీరు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. మాలిని రఘుని ఇష్టపడుతుంది. కానీ రఘు మాలినిని ఇష్టపడడం లేదు. మీ మీరు మీ కూతురు గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ కొడుకు జీవితం గురించి ఆలోచించడం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని తను హ్యాపీగా ఉండలేడు అంకుల్. ఈ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఉండలేదు. వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందే అలా ఉంటే మీరు హ్యాపీగా ఉండగలరా? ఒకసారి ఆలోచించండి అంటూ మాట్లాడుతూ ఉండగానే, ఏంటే పోనీలే అని ఆడపిల్లవని మంచిగా మాట్లాడుతుంటే నా మాటలకి ఎదురు చెప్తున్నావా? అయితే మాలిని, సుమిత్ర చెప్పింది నిజమే. నువ్వు నా కొడుకు మైండ్‌ని పొల్యూట్ చేస్తున్నావు. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. నా కొడుకుతో నీ పెళ్లి చచ్చినా జరగదు. నేను అనుకున్న అమ్మాయితోనే తన పెళ్లి జరుగుతుంది. అంకుల్ మీకు కొంచెం ఆవేశం ఎక్కువ అనుకుంటా. నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. మీరు చెప్పినట్టే నేను రఘు లైఫ్‌లోంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే నా వల్ల ఇంకో ఆడపిల్ల సఫర్ అవ్వడం నాకిష్టం లేదు. అందుకే నా నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు అంటూ కాల్ కట్ చేసింది సంధ్య. సరిగ్గా ఈ డిస్కషన్ జరిగిన ఒక పావుగంటకి ఇంటికొచ్చాడు రఘు. సంధ్య, సంధ్య అంటూ బయట నుంచి డోర్ కొడుతూ ఉంటే వెళ్లి డోర్ ఓపెన్ చేసింది సంధ్య. సంధ్య ఇంట్లో మన విషయం డాడీకి చెప్పేశాను. కానీ ఆయన ఇప్పట్లో ఒప్పుకునేలా లేరు. ఖచ్చితంగా మాలినిని పెళ్లి చేసుకోవాలని పట్టుపడుతున్నారు. అందుకే ఇప్పుడు మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. మనం ఎటైనా వెళ్ళిపోయి ఏదైనా గుడిలో పెళ్లి చేసుకొని అప్పుడు వద్దామన్నారు రఘు. సారీ రఘు, మీ ఇంట్లో ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా డోర్ వేసేసింది సంధ్య. సంధ్య ప్రవర్తనకి షాక్ అయి అలానే చూస్తూ ఉండిపోయాడు రఘు. అసలేమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? అడిగాడు రఘు ఆవేదనగా. నేను చెప్పాలనుకుంది చెప్పేశాను రఘు. నువ్వింకా ఇక్కడ ఉండకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది సంధ్య. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? అలాంటప్పుడు నన్ను ప్రేమిస్తున్నాను అని ఎందుకు చెప్పావు? అడిగాడు రఘు కోపంగా సంధ్య వైపు చూస్తూ. నాకు ఇప్పుడు ఒపీనియన్ మారిపోయింది. నాకు నువ్వంటే ఇష్టం లేదు. వెళ్ళిపో. ఇష్టం లేదా? అసలేం మాట్లాడుతున్నావు? నిన్నటి వరకు ఇష్టం ఉన్నవాడిని ఇప్పుడు ఇష్టం లేకపోవడం ఏంటి? మా ఇంట్లో వాళ్ళు గానీ, సుమిత్ర గానీ నీతో ఫోన్ మాట్లాడారు. అంతే కదా! నేను ఇది ఊహించాను సంధ్య. వాళ్ళు నాకు, మాలినికి పెళ్లి జేయడానికి నానా విధాలుగా ట్రై చేస్తున్నారు. కానీ నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. నిజంగా చెప్తున్నా అన్నాడు రఘు. కానీ మీ వాళ్ళని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకోలేను రఘు.
ముందు మనం పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత మెల్లగా వాళ్ళే మారుతారు. మా నాన్నకి గానీ, మా అమ్మకి గానీ నేనంటే చాలా ఇష్టం. నన్ను చూడకుండా కనీసం 4 రోజులు ఉండలేరు. సో, ఖచ్చితంగా మనల్ని యాక్సెప్ట్ చేసే తీరుతారు. అర్థమైందా?" అన్నాడు రఘు నమ్మకంగా. "ఏమో నాకదంతా తెలీదు" అంది సంధ్య వెనక్కి తిరిగిపోయి. అప్పటికే తన కళ్ళు ఆగనంటూ వర్షిస్తూ ఉన్నాయి. మళ్ళీ వాటినెక్కడ రఘు చూసాడేమో అన్న భయంతో వెనక్కి తిరిగిపోయింది. సంధ్య ఇప్పుడు వెనక్కి ఎందుకు తిరిగిపోయావు? నువ్వు ఏడవడం నేను చూడకూడదు అనే కదా? ఎందుకు సంధ్య బయటకి చూపించాల్సిన ప్రేమ నీ మనసులోనే దాచుకుంటున్నావు? నాకు బాగా తెలుసు నేను లేకుండా నువ్వు ఉండలేవని. అందుకే నా మాట విను. మనం పెళ్లి చేసుకుందాం సంధ్య ప్లీజ్ అన్నాడు రఘు. సంధ్య తన కన్నీళ్లను తుడుచుకొని రఘు వైపు చూస్తూ నేను మీ ఇంటి కోడలి స్థానంలోకి వస్తే మీ చెల్లి సుమిత్ర తన అత్తగారింట్లో తన కోడలి స్థానం కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పారు మీ నాన్నగారు. నా వల్ల ఇంకో అమ్మాయి లైఫ్ పాడవ్వడం నాకు ఇష్టం లేదు రఘు అంది సంధ్య. అలా ఏం జరగదు. సుధాకర్ నా చెల్లిని ప్రేమించాడు. తను ఎందుకు నా చెల్లిని వదులుకుంటాడు? ఇది కేవలం మనల్ని బెదిరించడానికి మాత్రమే చేస్తున్న కుట్ర. అది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది సంధ్య అన్నాడు రఘు. ఆ మాటకి సైలెంట్ అయిపోయింది సంధ్య. ఇప్పుడు చెప్తున్నాను. నిన్ను తప్ప ఇంకెవ్వరినీ నా భార్యగా ఊహించుకోలేను. ఆ ఆలోచన కూడా నాకు రాదు. ఆ తర్వాత నిర్ణయం నీదే. ఎందుకంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు. ఆ విషయం నాకు తెలుసు. ప్రేమించట్లేదు అని చెప్పినంత మాత్రాన నేను నమ్మను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రఘు. కానీ మీ పేరెంట్స్ ఇష్టం లేకుండా మన పెళ్లి జరగడం అవసరమా అనిపిస్తోంది అంతే అంది సంధ్య. సంధ్య నీకు అదే చెప్తున్నాను కదా! మన పెళ్లి జరిగే వరకు మా అమ్మ, నాన్న మన ప్రేమని యాక్సెప్ట్ చెయ్యరు. అందుకే మనం పారిపోయి పెళ్లి చేసుకోవడమే మంచిది అనిపిస్తోంది అన్నాడు రఘు. సంధ్య వైపు చూస్తూ. రఘు ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు నీకు అలాంటి ఆలోచన ఎందుకొచ్చింది? లేదు రఘు. మనం చేస్తోంది తప్పు అనిపిస్తోంది. తప్పదు సంధ్య. మన ప్రేమ కోసం నేను లేకుండా నువ్వు ఉండగలవా? అడిగాడు రఘు సూటిగా సంధ్య వైపు చూస్తూ. తన మాటకి సంధ్య దగ్గర మౌనం తప్ప సమాధానం లేదు. ఓకే. ఫైన్. నేను లేకుండా నువ్వు బ్రతకగలవేమో. నువ్వు లేకుండా నేను క్షణం కూడా బ్రతకలేను. అది నీకు ఎప్పటికి అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మన పెళ్లి జరిగితే తప్ప ఏదీ సెట్ అవ్వదు అన్నాడు రఘు. ఇక సంధ్య కూడా ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా గట్టిగా శ్వాస తీసుకొని వదిలి, సరే రఘు. నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను కూడా నువ్వు లేకుండా బతకలేనేమో అనుకున్నాను. కానీ అది వట్టి మాటలే అని అర్థమైంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను రఘు. కానీ నాకు ఒకటే భయంగా ఉంది. సుమిత్ర కోసమా? అడిగాడు రఘు. అవును అంది సంధ్య. దాని గురించి నువ్వు అస్సలేం భయపడకు. సుధాకర్ ఎలాంటి వాడో నాకు తెలుసు. ఒకవేళ తన తల్లి, చెల్లి చెప్పుడు మాటలు ఆలకించి సుమిత్రని అలా వదిలినవాడు సుమిత్ర లేకుండా ఉండలేడు. వదిలిన రెండో రోజే వచ్చి తనని తీసుకొని వెళ్తాడు. ఆ నమ్మకం నాకుంది. సరే అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? మా నాన్న వచ్చే శుక్రవారం గుడిలో నాకు, మాలినికి పెళ్లి చేయాలి అనుకున్నాడు. అదే రోజు మనమిద్దరం పెళ్లి చేసుకుందాం సరేనా? సంధ్య రఘు వైపు చూస్తూ హా! సరే రఘు అంటూ చెప్పడంతో కొంచెం సేపు ఇద్దరు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సంధ్య తల్లి దగ్గరికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పింది ఆమెకి. రఘు లేకుండా నువ్వు ఉండలేవు తల్లి. పెళ్లి చేసుకో. నీ ప్రేమలో నిజాయితీ వాళ్ళ నాన్నగారికి కనిపిస్తే ఆయనే మిమ్మల్ని మీ ప్రేమని స్వీకరిస్తారు అన్నారు ఆవిడ. చాలా థ్యాంక్స్ అమ్మా. రఘుతో అయితే ఓకే చెప్పేశాను. కానీ ఇప్పటికీ కొంచెం భయపడుతూనే ఉండేదాన్ని. కానీ నీ మాటలు విన్నాక భయం పోయింది చెప్పింది తల్లి వైపు చూస్తూ. రఘు సంధ్య టాపిక్ మళ్ళీ ఇంట్లో తీసుకురాకపోవడంతో మాలినిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అన్న భ్రమలో ఉన్నారు అందరూ. చూసావా అమ్మాయికి మనం చెప్తే ఆ పిల్లే వీడిని మార్చింది. ఇవన్నీ నిజమైన ప్రేమలు కాదు. కేవలం మన ఆస్తి చూసి ఆ పిల్ల వేసిన కుట్ర అంటూ చెప్పడంతో భర్త మాటలకి తలాడిస్తూ ఉన్నారు ఆవిడ. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. ఎక్కువ మంది బంధువుల మధ్య కాకుండా సింపుల్‌గా గుడిలో పెళ్లి చేయాలి అనుకున్నారు రఘు. తండ్రి గారు అంటే అలా చేయమని రఘునే చెప్పాడు. కేవలం రఘు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మాలిని ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు అక్కడ. డాడీ నేనిప్పుడే చిన్న పని ఉంది. అది చూసుకొని వచ్చేస్తాను. మీరు గుడికి వెళ్ళి ఈలోపు అక్కడ జరగాల్సిన ఏర్పాట్లు చూడండి అన్నాడు రఘు. ఏంటి రఘు లాస్ట్ మినిట్‌లో నీకేం పనులు గుర్తొచ్చాయి అడిగారు ఆయన. అది చాలా ఇంపార్టెంట్ డాడీ. అంటే నాకు చిన్న మొక్కు ఉండిపోయింది. అదేంటంటే నా భార్య మెడలో తాళి కట్టే ముందు ఆ తాళిని పెద్దమ్మ తల్లి గుడిలో అమ్మవారి పాదాల దగ్గర పెట్టి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అప్పుడు నా భార్య మెడలో తాళి కట్టాలి అనుకున్నాను. కానీ పెళ్లి వెంకటేశ్వర స్వామి గుడిలో కదా! అందుకే మళ్ళీ మీరు నాతో పాటు వస్తే అక్కడ లేట్ అయిపోతుంది. లేదా నా మీద అంత నమ్మకం లేదు అంటే నాతో పాటు వస్తాను అంటే రండి. నాకేం ప్రాబ్లమ్ లేదు అన్నాడు రఘు. వద్దులే నువ్వే తొందరగా వెళ్ళిరా అంటూ చెప్పేసి భార్యని తీసుకొని గుడికి వెళ్లారు ఆయన.
రఘు నేరుగా సంధ్య దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారి సమక్షంలో సంధ్య మెడలో 3 ముళ్ళు వేసి, నేరుగా అక్కడి నుంచి రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకొని నేరుగా సంధ్యని తీసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాడు. డాడీ అన్నయ్య ఎక్కడా? పెళ్ళికి టైం అవుతోంది. ఇంకా రాలేదు. అయినా మీరు అన్నయ్యనొక్కడినే ఎందుకు పంపించారు? లేదురా మీ అన్నయ్య మారిపోయాడు. అసలు దాని పేరు కూడా ఎత్తడం లేదు. అందుకే ఆ నమ్మకంతోనే పంపించాను. వచ్చేస్తూ ఉంటాడులే. ఆ సంధ్యని అస్సలు నమ్మలేం డాడీ. లాస్ట్ మినిట్‌లో అది ప్లేట్ తిప్పినా తిప్పుతుంది అంటూ ఉండగానే రఘు కారు గుడి దగ్గర ఆగింది. ఇదిగో మీ అన్నయ్య కారే చూడు అక్కడ పార్క్ చేశాడు వచ్చేస్తున్నాడు అంటూ చెప్పడంతో అటువైపు చూసింది సుమిత్ర. అక్కడ డ్రైవింగ్ సీట్‌లో నుంచి రఘు దిగాడు. తన పక్క సీట్‌లోంచి సంధ్య దిగింది. ఇద్దరి మెడలో పూలదండలు. అలాగే సంధ్య మెడలో పచ్చగా మెరుస్తున్న తాళిబొట్టు చూసిన సుమిత్ర డాడీ అంటూ గట్టిగా అరిచింది. ఏమైందమ్మా? అంటూ కూతురు వైపు చూస్తున్న అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మాలిని, సుధాకర్ అలాగే విశాలాక్షి కూడా అందరూ రఘు చేసిన పనికి బొమ్మల్లా ఉండిపోయారు. రఘు నేరుగా తన భార్య సంధ్యని తీసుకొని తన తండ్రి దగ్గరికి వచ్చాడు. ఏంటి డాడీ అసలు మీరు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! నేను పెద్దమ్మ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను అనుకోని దండం పెట్టుకున్నాను. కానీ నా భార్యతో కలిసి. అందుకే అమ్మవారి సమక్షంలో తనని నా భార్యగా చేసుకొని అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడు మీ దగ్గర ఆశీర్వాదం కోసం వచ్చాను అన్నాడు రఘు తండ్రి వైపు చూస్తూ. అతను మాత్రం సంధ్య వైపు కోపంగా చూస్తూ నీకు ఆ రోజు చిలక్కి చెప్పినట్టు చెప్పా. నా కూతుర్ని వదిలేయమని. కానీ నువ్వు వదల్లేదు కదా! నా కూతురు నీ గురించి ఏదైతే చెప్పిందో అదంతా నిజమే. నువ్వు జిత్తులు మారి నక్కవి అన్నాడు అతను కోపంతో ఊగిపోతూ. డాడీ తను నా భార్య. నా భార్యని మీరేమైనా అంటే నేను ఊరుకోను అంటూ చెప్పడంతో వెళ్ళిపో ఈ క్షణం నుంచి నీకు నాకు సంబంధం లేదు. నువ్వు నా కొడుకువి కాదు. నేను నీ తండ్రిని కాదు అంటూ కొడుకు మెడ పట్టుకొని గుడి బయటకు నెట్టేశారు. సంధ్య బాధగా జరిగేది మొత్తం చూస్తూ ఉంది. సుమిత్ర కోపంగా సంధ్య దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మా నాన్నని మా అన్నయ్యని దూరం చేశావు కదా! నువ్వు నాశనం అయిపోతావు. పుట్టగతులు లేకుండా పోతావు అంటూ నానా శాపనార్థాలు పెడుతూ ఉంది సుమిత్ర. అక్కడే ఉన్న రఘు చెల్లెల వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర? ఇందులో తను చేసిందేముంది? అయినా నాకు మాలినిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని నేనెప్పుడో చెప్పాను. అయినా వినకుండా మొండి పట్టు పట్టడం మీది తప్పు అన్నాడు రఘు. అన్నయ్య నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నా జీవితం కూడా నాశనమైంది కదా! అంది సుమిత్ర బాధగా. అవన్నీ వాడు ఆలోచించినట్టయితే శుభ్రంగా ఈ పాటికి పెళ్లి ఆనందాలతో కలకల్లాడిపోతూ ఉండేది. నేను చెప్పాను మాలినిని పెళ్లి చేసుకో అని. కానీ అసలు మీ అన్నయ్య వింటేనే కదా! అన్నారు అతను. మాలిని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మాలిని వెనకే వెళ్ళిపోయారు విశాలాక్షి కూడా. సుధాకర్ రఘు తండ్రి వైపు చూస్తూ మీకు ఆ రోజు చెప్పాను. నా చెల్లి హ్యాపీనెస్ కంటే నాకేది ముఖ్యం కాదు అని. ఆ రోజు మీ కొడుకు చేసిన పని నా చెల్లి జీవితం నాశనం అయిపోయింది. పెళ్లి పీటల మీద తన పెళ్లి ఆగిపోయింది. ఇక మీ కూతురు మీ ఇంట్లో ఉంటుంది. నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకర్. వెళ్తున్న సుధాకర్ వైపే చూస్తూ ఉంది సుమిత్ర. చూడరా చూడు నీ వల్ల నీ చెల్లి జీవితం ఎలా నాశనం అయిపోయిందో చూడు ఏడుస్తూ కొడుకు వైపు చూస్తూ అడిగారు ఆయన. నాన్న మీరు ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి ఎందుకు ఆలోచించడం లేదు? మీరు సుమిత్ర కోసం ఆలోచించారు. మరి నేను జీవితాంతం ఇష్టం లేని అమ్మాయితో ఎలా కాపురం చేస్తాననుకుంటున్నారు? అంటే నా సంతోషం మీకు అవసరం లేదు కదా? అడిగాడు రఘు ఆవేదనగా. మాలిని మంచి అమ్మాయి. ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు తన మంచితనాన్ని తెలుసుకుంటావు అనుకున్నాను అన్నారు అతను. అయినా నీలాంటి వాడితో ఇంకొక క్షణం మాట్లాడినా కూడా నాకు మహాపాపమే చుట్టుకుంటుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరుస్తూ కొడుకు కోడల్ని బయటకి పంపించేశారు. సంధ్య పద అంటూ సంధ్య చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత అప్పటికే మన రామ్‌కి 4 ఇయర్స్. సంధ్య, రఘులో తమ వైవాహిక జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక మొదట కొంచెం బెట్టు చేసినా తర్వాత సుధాకర్ వచ్చి సుమిత్రని తీసుకొని వెళ్ళిపోవడంతో రఘు తల్లిదండ్రులు కాస్త శాంతించారు. మాలిని మాత్రం రఘు మీద ఇష్టంతో సంధ్య మీద కోపంతో మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. ఎప్పటికైనా సంధ్య అడ్డు తొలగించుకొని రఘుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంది. అదే టైంకి సంధ్య ప్రెగ్నెంట్ అన్న న్యూస్ తెలిసిన రఘు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ విషయం తెలిసిన మిగతా వాళ్ళు మాత్రం కోపంతో రగిలిపోయారు. అగ్గి మీద గుగ్గిలం జల్లినట్టు అయింది వాళ్ళ పరిస్థితి. అన్నయ్య ఇప్పుడు గాని ఆ సంధ్య ఒక బిడ్డని కంటే అప్పుడు రఘు నాకు జీవితంలో దక్కడు అంది మాలిని. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? అడిగారు రఘు చెల్లెలి వైపు చూస్తూ. అంటే నువ్వేమంటావు?
ఇప్పుడు రఘుని నేను మర్చిపోయి బతకాలా? అది నా వల్ల కాదు. దానికంటే నాకింత విషం తీసుకొచ్చి ఇవ్వు. హ్యాపీగా తాగి చచ్చిపోతాను అంటూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది మాలిని. మాలిని మనం ఎన్ని విధాలుగా ట్రై చేసినా అస్సలవ్వట్లేదు. అంటే కారణం నీకు రఘుకి రాసిపెట్టు లేదు. వాడిని మర్చిపో. నీకు రఘు కంటే మంచి సంబంధం, డబ్బున్న సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ చెల్లెలికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు సుధాకర్. కొన్ని సంవత్సరాల నుంచి నేను నా భర్తగా ఊహించుకుంది కేవలం రఘుని మాత్రమే. నాకు రఘు కావాలి అంటూ మొండుపట్టు పట్టడం మొదలెట్టింది మాలిని. విశాలాక్షి గారు కొడుకు వైపు చూస్తూ ఏంట్రా నువ్వు కూడా మీ చెల్లి బాధ పట్టించుకోవా? అయినా దానికి అన్నయ్య ఉండి వ్యర్థమే అనిపిస్తుంది. నువ్వు అసలు కనీసం ఏ ప్రయత్నం కూడా చేయడం లేదు. నీ చెల్లెలి సంతోషం కంటే నీకేది ఎక్కువ అని రెచ్చగొడతారు ఆవిడ. ముందే సంధ్య మీద కోపం, అది కాస్త సంధ్య తన అన్నయ్యని పెళ్లి చేసుకుంది అన్న ద్వేషంతో సుమిత్ర కూడా మాలిని ఇంకా విశాలాక్షి గారి మాటలకు వత్తాసు పలుకుతూ అవును సుధాకర్. మనం ఏదో ఒకటి చేయాలి. అలా చూస్తూ ఉంటే నా అన్నయ్య లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. అది ఖచ్చితంగా అన్నయ్య డబ్బు కోసమే ప్రేమించినట్టు నటించింది. లేదంటే నువ్వే ఆలోచించు కాలేజ్ డేస్‌లో అన్నయ్య ఎంతలా అడిగేవాడు తన చుట్టూ. అయినా అప్పుడు లేని ప్రేమ సడెన్‌గా ఎందుకొచ్చింది? ప్లీజ్ సుధాకర్ మాలిని జీవితం నిలబెట్టినట్టు ఉంటుంది. మా అన్నయ్య జీవితం కూడా నిలబెట్టినట్టు ఉంటుంది. ఒప్పుకో. ఏదో ఒకటి చేద్దాం మనం అంది సుమిత్ర. ముగ్గురు మూడు వైపుల నుంచి సుధాకర్‌ని బ్లాక్ చేస్తూ ఉండడం, ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు సుధాకర్. నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.